అయ్యప్పకి రక్షణ కల్పించాలేమో అనిపిస్తా ఉంది. అవును. డెఫినెట్ గా ఆయన ప్రాణానికి అపాయం ఉంది కాబట్టి డెఫినెట్ గా రక్షణకు కావాల్సిన చర్యలు కూడా పోలీసు ఉన్నతాధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా బార్ కౌన్సిల్ నుంచి అయ్యప్పకు కావాల్సినటువంటి చట్టపరమైన అంశాలు కానీ లేకుంటే అధికారులకి ఏదైనా వినతి పత్రాలు ఇవ్వడం కానీ లేకపోతే చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకునే విధంగా చేయడం కానీ ఆ ప్రయత్నం అయితే నేను తప్పనిసరిగా చేస్తాను. ఏదేమైనప్పుడు కూడా ఇది ఒక దుశ్చర్య. అవును. చట్ట ప్రకారంగా ఫైట్ చేసేటప్పుడు చట్ట ప్రకారంగానే న్యాయస్థానంలో పోరాడాలి తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకొని హింసను ప్రేరేపించడం అనేది తప్పు. అది ప్రేరేపించినా చేసినా కూడా అది చట్ట ప్రకారం నేరమే. కాబట్టి పోలీసులు ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బార్ కౌన్సిల్ మెంబర్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ తీసుకోకపోతే మటుకి ఇది బార్ కౌన్సిల్ దృష్టి ద్వారా డీజీపీ దృష్టికి తీసుకెళ్లిపోయి తదుపరి చర్యల కోసం మేము ప్రయత్నం చేస్తామనేది తెలియజేస్తాం.